వృషభ రాశి వారు కోటీశ్వర్లు అయ్యే ముందు వచ్చే 4 సంకేతాలు ఇవే. ఈ వీడియో చూడకపోతే కోట్ల రూపాయలు పోగొట్టుకుంటారు. వెంటనే మిస్ అవ్వకుండా చూడాల్సిన వీడియో. వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి. వృషభ రాశి ఇది రాశి చక్రంలో 2వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. అయితే వృషభ రాశి వారు కోటీశ్వర్లు అయ్యే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. మీ జీవితం అనేది మలుపు తిరగబోతుంది. ఆర్థిక పరంగా మీకున్నటువంటి కష్టాలన్నీ కూడా ఈ సమయం నుండి తీరిపోతాయి. వృషభ రాశి వారు ఖచ్చితంగా రాసి పెట్టుకోండి, పట్టిందల్లా బంగారంగా మారుతుంది. మీరు ఏ పని చేసినా కూడా ఆ పనిలో ఖచ్చితంగా విజయాన్ని అయితే చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అలానే మీ జీవితంలో ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి ఆర్థిక సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో ఖచ్చితంగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. వృషభ రాశి వారు ఎంతో ఆనందమైన జీవితాన్ని అయితే గడుపుతారు. వృషభ రాశి వారి స్వభావాన్ని చూసుకున్నట్లయితే ఈ రాశి వారు కొంచెం మెతక స్వభావం కలిగి ఉంటారు. చాలా వరకు కూడా తగాదాలకు దూరంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఏదైనా సమస్య ఏర్పడినప్పుడు మాట్లాడుకొని పరిష్కరించాలని కోరుకుంటారు. అలానే బంధువులకి మిత్రుల్ని ఎక్కువగా అభిమానిస్తూ వారిని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. ఈ రాశివారు తనకు తెలిసిన వారు ఎవరైనా కష్టంలో ఉంటే మాత్రం అస్సలు చూడలేరు. వారికి ఏదో ఒక సహాయాన్ని అయితే చేస్తారని చెప్పుకోవచ్చు. వాక్ చాతుర్యం కూడా అధికంగానే ఉంటుంది. అలానే రాశి అధిపతి శుక్రుడు కాబట్టి అలంకరణ ప్రియులుగా చెప్పుకోవచ్చు. సౌందర్యానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. నలుగురిలో ఉన్నప్పుడు తన యొక్క హోదాను కానీ పేరు ప్రఖ్యాతులను కానీ చూపించుకోవాలని అనుకుంటారు. డబ్బు అంటే విపరీతమైన ఇష్టం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. హుందాపరమైన జీవితాన్ని గడపాలనే కోరిక కూడా వీరిలో ఉంటుంది. అయితే వీరికి ఉన్నటువంటి మెతక స్వభావం ఏదైతే ఉందో ఇతరులు వీరిపై ఆధిపత్యాన్ని చెలాయించాలనుకున్నా కూడా అస్సలు చెలాయించనివ్వరు. పైకి మెతగ్గా కనిపిస్తారు కానీ వీరికి కావాల్సిన పనులు మాత్రం ఎంతో తెలివిగా మాట్లాడి చేయించుకుంటారు. అవతలి వారికి అంత త్వరగా వీరు దొరకరని చెప్పుకోవచ్చు. ఇక రంగాల వారీగా వృషభ రాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే వృషభ రాశికి సంబంధించిన విద్యార్థుల ఫలితాలు గమనించుకుంటే విద్య పరంగా మాత్రం మీకు కొంచెం మిశ్రమంగా అయితే ఉండబోతుంది. విద్యార్థులకు ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల మీరు వేసుకున్నటువంటి ప్రణాళికల పరంగా పనులు కాక కొంచెం టెన్షన్ లోనయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మీరు ప్రణాళికల కంటే ముందే పనులు చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. అయితే విద్యార్థులు కష్టానికి తగిన ఫలితాన్ని అయితే ఖచ్చితంగా పొందుతారు. మీరు రాసేటువంటి పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటిలో అనుకున్న విధంగా ఉత్తీర్ణత అయితే సాధిస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అలానే రాశికి సంబంధించిన వారికి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో కూడా బాగానే కలిసి రాబోతుంది. ఆరోగ్యపరంగా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. అలానే ఆరోగ్యపరంగా ఎవరైతే గర్భిణీ స్త్రీలు ట్రీట్మెంట్లు తీసుకుంటూ ఉన్నారో లేకపోతే సంతానానికి సంబంధించి ట్రీట్మెంట్లు ఏవైతే ఉన్నాయో వాటిలో చాలా వరకు కూడా అనుకూలమైన ఫలితాలు చూస్తారని చెప్పుకోవచ్చు. గత కొన్ని సంవత్సరాలుగా మీరు కొన్ని రుణాలు అయితే తీర్చలేకపోతూ ఉంటున్నారు. ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా వాటి వడ్డీ పెరిగిపోతుంది తప్ప వాటిని తీర్దామన్న ప్రతిసారి డబ్బు దాచిన ప్రతిసారి కూడా ఏదో ఒక విధంగా డబ్బు ఖర్చు అయిపోతూ వస్తుంది. అయితే ఈ సమయంలో మాత్రం అటువంటి రుణాలన్నీ కూడా తీరిపోతాయని చెప్పుకోవచ్చు. అయితే మీరు కోటీశ్వర్లు అయ్యే ముందు మీకు 4 సూచనలు అయితే కనిపిస్తాయి. వీటిని కనుక మీరు గమనించుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు పట్టేటువంటి అదృష్టాన్ని అయితే ఎవరూ ఆపలేరన్న నమ్మకం అయితే మీలో ఉంటుంది. మీరు తరచూ బయటకు వెళ్ళినప్పుడు ఏదో ఒక సమయంలో ఎవరైనా స్త్రీ మీకు చీపురుతో ఊడుస్తున్నట్లు కనిపిస్తున్నట్లయితే తొందరలోనే మీకు అదృష్టం పడుతుందనడానికి సంకేతకం. అలానే ఇంట్లో చీమలు ఎక్కువగా ఉండి తరచూ చక్కెరను తీసుకుని వెళ్ళడం అంటే చక్కెరను చీమలు మోస్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం. ఈ విధంగా కనుక కనిపించినట్లయితే ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. ఈ విధంగా కనిపించినటువంటి 2 మాసాల లోపుగానే మీకున్నటువంటి రుణ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. వాటితో పాటుగా ఏవైనా స్థిరాస్తులకు సంబంధించిన తగాదాలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. అలానే ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే
ఉద్యోగ విషయంలో మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతుంది. గత కొంతకాలం నుండి కూడా ఉద్యోగ ప్రదేశంలో మీరు కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొని ఉంటారు. పై స్థాయి అధికారులు కానీ తోటి ఉద్యోగస్తులు కానీ సహకరించకపోవడం వల్ల మీరు ఎంతో ఇబ్బంది పడి ఉంటారు. అయితే ఈ సమయంలో వారు మీ నుండి దూరంగా ఉండటం కానీ లేదా ఇతర కారణాల వల్ల వారు వేరే ప్రదేశాలకు వెళ్ళిపోవడం, కొత్తగా వచ్చినటువంటి వ్యక్తులతో మీకు మంచి స్నేహం ఉండటం వల్ల ఉద్యోగ ప్రదేశంలో మాత్రం ఎంతో ఆనందంగా ఉంటారు. అలానే మీ యొక్క అభివృద్ధికి అంటే మీరు భవిష్యత్తులో తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ ఉద్యోగ పరంగా ఏవైతే అభివృద్ధికి సంబంధించిన ప్లానింగ్స్ వేస్తూ ఉన్నారో వాటిలో పై స్థాయి అధికారి నుండి ఖచ్చితంగా సహకారం లభిస్తుంది. ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారి సమయంలో ఖచ్చితంగా వెళ్తారని చెప్పుకోవచ్చు. అలానే కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం వృషభ రాశి వారికి ఆనందం అనేది మీ ఇంట్లో తిరుగుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కుటుంబ పరంగా మీకు ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి. అంటే జీవిత భాగస్వామితో ఏదైనా విషయం పట్ల మనస్పర్ధలు ఏర్పడితే ఆ మనస్పర్ధలు తొలగిపోవడం, లేదా సంతాన పరంగా సమస్యలు అంటే సంతానం మాట వినకపోవడం కానీ, లేదా వారికి వివాహం చేయడంలో వారి విద్యకు సంబంధించి వారికి సంబంధించి ఏమైనా సమస్య మీకు కొంచెం పెద్దగా ఉన్నట్లయితే అది సమయంలో తీరిపోతుందని చెప్పుకోవచ్చు. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కూడా శుభవార్తలు అయితే వింటారు. ఇంట్లో ఎంతో కాలంగా తలపెట్టలేకపోతున్నటువంటి శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేయడానికి అయితే ఈ సమయంలో చాలా చురుగ్గా నిర్ణయాలు తీసుకుంటారు. అలానే వృషభ రాశికి సంబంధించిన వారికి తరచూ కనుక కలలో మీకు సర్పాలు కనిపించడం కానీ లేదా ఇష్టదైవం తరచూ కలలోకి వస్తున్నట్లయితే తొందరలోనే కూడా మీ ఇంట్లో ఉన్నటువంటి కష్టాలన్నీ తీరిపోతాయని, అలానే ఆ ఇష్టదైవం మీ ఇంటికి ధనలాభాన్ని తీసుకురాబోతుందని అర్థం. ఈ రాశికి సంబంధించిన వారు ఎంతో కాలంగా నూతన గృహం లేదా కొనుగోలు నిర్మాణానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ నిరంతరం ఆ ప్రయత్నాలు వాయిదా పడుతూ వస్తున్నాయి. ఈ సమయంలో ఖచ్చితంగా నూతన గృహయోగం అయితే మీకు కనిపిస్తుంది. అలానే ఈ రాశికి సంబంధించిన వారికి వ్యాపార విషయాల్లో చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా వాటన్నిటిని తట్టుకొని ముందుకు వెళ్ళే శక్తి అయితే మీలో కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అలానే వ్యాపార పరంగా నూతన ప్రారంభాలు ఎక్కువగా ఉంటాయి. మీకు అనుభవం లేనటువంటి రంగాల్లో కూడా మీరు ధైర్యంగా ముందుకు వెళ్తారు. అయితే వాటిలో కూడా మీరు కోరుకున్న విధంగా లాభాన్ని అయితే పొందుతారని చెప్పుకోవచ్చు. పెట్టుబడులకు కావాల్సినటువంటి ధనం సమకూరడం, అలానే నూతన పెట్టుబడులు కలిసి రావడం, చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు కలిసి వస్తాయి. ఫైనాన్స్, స్టాక్ మార్కెట్లు కూడా సానుకూలంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. స్త్రీలు కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం అధికంగా కనిపిస్తుంది. బెట్టింగ్లు, జూదాల జోలికి మాత్రం వెళ్ళవద్దు. అవి అంతగా కలిసొచ్చే అవకాశం కనిపించడం లేదు. వృషభ రాశి వారు అమ్మవారి ఆరాధన చేసుకోవడం మంచిది. ఓకే అండి, వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.